మా వదిన అంత మంచిగా చెప్పినా సరే మీరు మారలేదు. అన్యాయంగా మా వదిన్ని చంపేశారు. సిఐ గారు, ఆ హంతకురాల్ని అరెస్ట్ చేయండి. ఎలా అరెస్ట్ చేస్తారు? ఆవిడే మా సుమతి అత్తమ్మ. ఆవిడకు మహాలక్ష్మి అత్తయ్యను చంపాల్సిన అవసరం లేదు. అవును సిఐ గారు, ఆవిడ అలాంటిది కాదు, చాలా మంచివారు. బావగారు, రామ్, మీరేంటి ఇంకా చూస్తున్నారు? ఈ హంతకురాల్ని అరెస్ట్ చేయమని చెప్పండి. ఈవిడ ఇంట్లో ఉంటే మనల్ని కూడా చంపేస్తుందన్నయ్య. ఈ హంతకురాలు జైల్లో ఉంటేనే కరెక్ట్. వాళ్ళు చెప్పేది అబద్ధం మామ. నీ ప్రాణాలు కాపాడిన ఆవిడ మహాలక్ష్మి అత్తయ్య ప్రాణాలు ఎందుకు తీస్తుంది? ఎందుకు తీసిందో, ఎలా చేసిందో మేమే వీడిని అరెస్టు చేసి విచారిస్తాం. కానిస్టేబుల్స్, ఈ వీడిని అదుపులోకి తీసుకోండి. చేతులకు సంకెళ్లు వేసి చీపెక్కించండి. రండి. ఆగండి. అన్నయ్య, నానా, ఆవిడ్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఏంటి శివకృష్ణ, ఎస్ఏ అయ్యుండి ఈ సిఐ ఆర్డర్స్కి ఎదురు చెప్తున్నావా? నేను ఎదురు చెప్పడం లేదు సార్, ఒక అక్రమ అరెస్ట్ని అడ్డుకుంటున్నాను. ఇది అక్రమమని నీకెవరు చెప్పారు? అసలు నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి? ఇది నా జ్యూరిస్డిక్షన్. అయినా ఎలాగూ వచ్చావు కాబట్టి నీ చేతులతో నువ్వే ఈ విద్యాదేవిని అరెస్ట్ చేయి. ప్రతిసారి నా చేత నిరపరాధులకి, అమాయకులకి సంఖ్యలు వేయించలేరు సార్. ఈవిడ నిరపరాధి అని నీకా దేవుడు చెప్పాడా? తను మహాలక్ష్మి గారిని చంపిన హంతకురాలు. తనే మహాలక్ష్మిని చంపిందని దేవుడు మీకు చెప్పాడా సార్? మిస్టర్ శివకృష్ణ, నువ్వు నీ పై అధికారితో మాట్లాడుతున్నావన్న విషయం మర్చిపోకు. మీరు నా పై అధికారి కావచ్చు, కానీ ప్రశ్నించే హక్కు నాకు కూడా ఉంటుంది. ఏ ఆధారాలతో మహాలక్ష్మిని చంపిందని తనను అరెస్ట్ చేయమని అంటున్నారు? తన వల్ల ప్రాణహాని ఉందని 2 రోజుల క్రితమే మహాలక్ష్మి గారు నాకు కంప్లైంట్ ఇచ్చారు. మహాలక్ష్మి గారిని చంపుతానని ఈవిడ వార్నింగ్ ఇచ్చిన వీడియో కూడా నా దగ్గర ఉంది. ఈ సాక్ష్యాలు చాలా, లేక దేవుణ్ణి కూడా సాక్ష్యానికి పిలవమంటావా? అక్కర్లేదు సార్, మహాలక్ష్మిని ఎవ్వరూ చంపలేదు. తన కారు అదుపు తప్పి లోయలో పడి కాలిపోయింది. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని, నా కళ్ళారా చూశాను. ఆ విషయం వీళ్లతో చెప్దామని నేను ఇక్కడికి వచ్చాను. మీరేమో తను మహాలక్ష్మి కారుని లోయలోకి నెట్టి హత్య చేసినట్టు సీన్ క్రియేట్ చేస్తున్నారు. అందుకే
తనని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని అంటున్నాను. ఈవిడ్ని నీ సొంత చెల్లెలు సుమతి అనుకుంటున్నావు. అందుకే ఈవిడ్ని కాపాడాలనుకుంటున్నావు. నేను చట్టాన్ని కాపాడుతాను సార్, చుట్టరికాన్ని కాదు. తప్పు చేస్తే సొంత వాళ్ళని కూడా క్షమించను. నీ మాటల్ని నమ్మను. మహాలక్ష్మి గారి కారు లోయలో పడ్డం నువ్వు కళ్ళారా చూశావు అనడానికి ఆధారాలేంటి? పోనీ ఈ సుమతి మహాలక్ష్మి గారి కారుని లోయలోకి తోసింది అనడానికి మీ దగ్గర ఆధారం ఉందా? అత్తమ్మ ఉదయం నుంచి ఇంట్లోనే ఉంది నాన్న, బయటకు ఎక్కడికి వెళ్ళలేదు. విన్నారు కదా, ప్రమాద స్థలంలో సుమతి లేదు, తనప్పుడు ఇంట్లోనే ఉంది. అందుకు వీళ్ళంతా సాక్ష్యం. ఓకే నీకు పక్కా సాక్ష్యాలు కావాలి కదా, అవి సేకరించి అప్పుడొచ్చి ఈవిడ్ని అరెస్ట్ చేస్తాను. రండి. ఐఎమ్ సారీ బావా, అంతా నా కళ్ళ ముందే జరిగిపోయింది. మహాలక్ష్మిని కాపాడాలని ట్రై చేశాను, కానీ కాపాడలేకపోయాను. బెంగళూరులో మీటింగ్స్ ఏం లేవంట. పిన్ని అక్కడికి వెళ్ళకపోతే ఇంకెక్కడికి వెళ్ళినట్టు? నాన్న, అత్తమ్మ, మీరు ఒకసారి ఇలా రండి. ఏంటి సీత? మీరు కరెక్ట్ టైంకి వచ్చి అత్తయ్యకి ఎంతో హెల్ప్ చేశారు నాన్న. లేకపోతే ఆ త్రిలోక్ అత్తమ్మను అరెస్ట్ చేసి ఉండేవాడు. మహాలక్ష్మిని నేను చంపడం ఏంటన్నయ్య? నన్ను సీతను తనెంత ఇబ్బంది పెట్టినా ఓర్పుగా ఉన్నావు. మహాలక్ష్మి చనిపోయింది అంటే నాకు బాధగానే ఉంది. కానీ ఆవిడ చనిపోయింది అంటే నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు నాన్న. ఇది ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. అంతా నా కళ్ళ ముందే జరిగింది సీత. నేను ఒక కేసు పని మీద కోర్టుకు వెళ్ళొస్తున్నాను. మహాలక్ష్మి గారి కారు అదుపు తప్పి లోయలో పడి బరెస్ట్ అవడం నా కళ్ళారా చూశాను. చాలా ఘోరమైన ప్రమాదం. మహాలక్ష్మి ఆ మంటల్లోనే కాలి బూడిదై ఉంటుంది. అలాంటి చావు ఎవరికి రాకూడదన్నయ్య. తను బయటికి వెళ్లే ముందు నాతో చాలా మంచిగా మాట్లాడింది. అది ఇంకా నా కళ్ళ ముందు మెదులుతోంది. నాకు అదే డౌట్గా ఉంది అత్తమ్మ. ఆవిడ హఠాత్తుగా బెంగళూరు వెళ్ళడం, ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం, బెంగళూరులో ఏ మీటింగ్ లేదని ఆఫీస్ అతను చెప్పడం, ఇదంతా చూస్తుంటే నాకు తెలియందేదో జరిగింది అనిపిస్తోంది. ఇప్పుడు అవన్నీ మాట్లాడి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకు సీత. అసలే మహాలక్ష్మి పోయిందని అందరూ బాధపడుతున్నారు. మహాలక్ష్మి ఎంత చెడ్డదైనా తనకు అలాంటి చావు రాకుండా ఉండాల్సింది. ఈ సమయంలో ఇంట్లో వాళ్ళకి మీరే ఓదార్పు కావాలి. అయినా అక్కడ యాక్సిడెంట్ అవ్వగానే ఆ త్రిలోక్ ఇక్కడికి వచ్చి అత్తమ్మని అరెస్ట్ చేస్తానని హడావిడి చేయడం ఏంటి? ఎవరో చెప్పినట్టు వచ్చాడు. సుమతి వల్ల తనకి ప్రాణహాని ఉన్నట్టు మహాలక్ష్మి కంప్లైంట్ చేసిందని ఆ సీఐ చెప్పాడు కదమ్మా, అందుకే వచ్చుంటాడు. ఆ సీఐ పక్కా మహాలక్ష్మి అత్తయ్య మనిషి నాన్న. తనకి తెలియకుండా ఏమీ జరుగుండదని నా అనుమానం. ఆ విషయం నాకు వదిలే సీత. నేను డిపార్ట్మెంట్లో ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసి ఏదైనా న్యూస్ తెలుస్తుందేమో కనుక్కుంటాను. వెళ్ళొస్తాను. సుమతి, నువ్వు జాగ్రత్తమ్మా. ఆ సీఐ మళ్ళీ వస్తే నాకు ఫోన్ చేయండి. అలాగే అన్నయ్య. ఈ కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అర్థం కావడం లేదు. బాధపడకమ్మా, సీత ఉంది కదా, చూసుకుంటుంది.
వస్తాను. అన్నా అన్నా, ఏమైందిరా? మనం ఇచ్చిన మహాలక్ష్మి గారి కారు యాక్సిడెంట్ అయిందన్నా. కారు లోయలో పడి మంటలో కాలు చచ్చిపోయిందన్నా. కావాలంటే చూడు. కారు బ్రేకులు ఫెయిల్ అవడం వల్ల ఇలా జరుగుంటుంది. కారు పూర్తిగా రిపేర్ చేయకుండా డెలివరీ ఇచ్చామని మహాలక్ష్మి గారి ఇంట్లో తెలిస్తే మనం చిక్కుల్లో పడతాం. ఈ విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడాలి. అన్నా, నిజం తెలిస్తే మనం జైలుకి వెళ్తామా? అందుకే రా కామ్గా ఉండమంటున్నాను. చాలా ఘోరమైన యాక్సిడెంట్ ఇది. నాకు మహాలక్ష్మి గారు చెప్పిన ప్లాన్ ప్రకారం ఆవిడే కార్ని లోయలోకి తోస్తాను అని చెప్పింది. కానీ ఆ ఎస్ఐ శివకృష్ణ చెప్పిన దాన్ని బట్టి చూస్తే మహాలక్ష్మి గారే కార్ డ్రైవ్ చేస్తూ అదుపు తప్పి లోయలో పడిపోయినట్టు తెలుస్తుంది. మహాలక్ష్మి గారు నాకు చెప్పింది నిజమా, లేక శివకృష్ణ చూసింది నిజమా? శివకృష్ణకు తెలియకుండా మహాలక్ష్మి గారు కార్ని లోయలోకి తోసే అవకాశం లేదు. అలా చేస్తే మహాలక్ష్మి గారు శివకృష్ణకి కనిపించేవారు. ఆవిడే కారుతో సహా లోయలో పడిపోయింది. కొంపతీసి ప్లాన్ రివర్స్ అయిందా? లోయ పక్కన కారు ఆపబోయి అదుపు తప్పి మహాలక్ష్మి గారు లోయలో పడిపోయారా? కారు కాలిపోయిన విధానం చూస్తుంటే కారుతో సహా ఆవిడ కాలి బూడిదైపోయిందా, లేదా కారులోంచి దూకేసి ప్రాణాలు కాపాడుకుందా? ఒకవేళ ఆవిడ బ్రతికే ఉంటే నాకు ఫోన్ చేసేది. నేను చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏది ఏమైనా ఫోరెన్సిక్ వాళ్ళు వస్తే తప్ప కార్లో ఆవిడ కాలిపోయిందో లేక బ్రతికిపోయిందో తెలియదు. ఈ కేసు పెద్ద మిస్టరీ అయిపోయిందే. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ పాటికి ఇంట్లో మహాలక్ష్మి గారి ఫోటో పెట్టి దండేసుంటారు. అమ్మ మనల్ని వదిలి వెళ్ళిపోయినట్లు పిన్ని కూడా వెళ్ళిపోయింది నాన్న. మనల్ని అనాథల్ని చేసి వెళ్ళిపోయింది. పెద్దమ్మ ఆఖరి చూపులకు కూడా మనం నోచుకోలేకపోయాం. కారుతో సహా లోయలోకి వెళ్ళిపోయింది. వదిన బెంగళూరు వెళ్ళొస్తా అని చెప్పింది, కానీ ఇలా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతుందని అనుకోలేదు. ఏం పాపం చేసిందని మహాకా దేవుడు ఇంత పెద్ద శిక్ష వేశాడు. ఆ దేవునికి దయ లేదా? సుమతి వెళ్ళిపోయాక మహాలక్ష్మి నా జీవితంలోకి వచ్చింది. నన్ను, పిల్లల్ని, ఈ ఇంటిని కంటికి రెప్పలా చూసుకుంది.
అలాంటి మహా లేకుండా మేమంతా ఎలా బ్రతకాలి? మన పరిస్థితి ఏంటి? పేరుకే పిన్ని కానీ నన్ను ప్రీతిని కన్న తల్లిలా చూసుకుంది. చిన్నప్పుడే అమ్మని పోగొట్టుకున్నాం. ఇప్పుడు పిన్నిని కూడా దూరం చేసుకున్నాం. ఈ ఇంటికేదో శాపం తగిలినట్టుంది. ముందు సుమత యొక్క దూరమైంది, ఇప్పుడు మహాలక్ష్మి దూరమైంది. మహా మనకి దూరం అవటానికి కారణం ఇదిగో ఈవిడే. ఈ విద్యాదేవి మహాని చంపేసింది. చంపేస్తానని బెదిరించి మరి మహావతిని చంపేసింది కూడా. ఈవిడ ఇంటికి రాకపోయి ఉంటే మహావతిన ప్రాణాలతో ఉండేది. ఇలాంటి హంతకురాల్ని ఇంట్లోకి ఎలా రానిచ్చారు నాన్న? పాముని పక్కలో పెట్టుకుంటే కాటేయకుండా ఉంటుందా? ఈవిడ కూడా అంతే. మా అమ్మని చంపేశావు, అది చాలదన్నట్టు మా పిన్నిని కూడా చంపేశావు. ఇంకెందుకు మమ్మల్ని కూడా చంపే చంపే చంపే. నేను మీ పిన్నిని చంపలేదు, మీ అమ్మని కూడా చంపలేదు. నేను అలాంటి దాన్ని కాదమ్మా. నువ్వెలాంటి దానివో మాకు బాగా తెలుసు. నా కళ్ళ ముందే మహాను చంపుతాను అని బెదిరించావు. అన్నంత పని చేశావు. నువ్వే హంతకురాలివి. జరిగిన ప్రమాదానికి విద్యాదేవి టీచర్కి ఏ సంబంధము లేదు చిన్నత్తయ్య. అనవసరంగా ఇవన్నీ నిందించకండి. అత్తయ్య గారు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయిందని మా నాన్న చెప్పారు కదా. నువ్వు మీ నాన్న ఈ విద్యాదేవి అందరూ ఒకటే. పగబట్టి మా మహావదిన ప్రాణాలు తీశారు. ఆగుబావా, ఉదయం నుంచి విద్యాదేవి టీచర్ మన ముందే మన ఇంట్లోనే ఉన్నారు. అక్కడ జరిగిన యాక్సిడెంట్కి ఆవిడికి ఏంటి సంబంధం? ఈవిడ కాకపోతే ఈవిడ మనుషులతో చేయించుంటుంది. కిరాయి రౌడీలతో పని కానిచ్చేసుంటుంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఎవరూ లేరు అని మా నాన్న చెప్పారు కదా. మళ్ళీ ఎందుకు ఆ గొడవ తీసుకొస్తున్నారు? ఈ ఇంట్లో జరిగిన గొడవలన్నింటికి ఈ విద్యాదేవే కారణం వదినా. నువ్వేమో ఈవిడే మా అమ్మ అని చెప్తున్నావు. ఈవిడ రాకముందు మేము ఎంతో ప్రశాంతంగా ఉన్నాం. ఈవిడొచ్చింది, ఈ ఇంటికి దరిద్రం పట్టింది. ఒక శనిలా ఇంటికి వచ్చింది. ఈవిడ ఇంట్లో ఉంటే మనం ఎవరం ప్రశాంతంగా ఉండలేం. వెంటనే ఇవన్నీ ఇంట్లో నుంచి పంపించేయండి, లేకుంటే ఈ ఇంట్లో ఇంకెంతమందిని చంపుతుందో. వెళ్ళు మా ఇంట్లో నుంచి. ప్రీతి, నేను చెప్పేది విను. ఉషా, నేను చెప్పేది విను. ఉషా, నేను చెప్పేది విను. వెళ్ళు వెళ్ళు. ప్రీతి, ఉషా, నేను చెప్పేది విను. ఆపండి. మహా వెళ్ళిపోవడానికి ఈ విద్యాదేవికి ఎలాంటి సంబంధం లేదు. ఆవిడ్ని వదిలేయండి. ఈవిడ్ని ఇంట్లో నుంచి పంపించేయండి పెద్దనాన్న. ఆవిడ తప్పు లేకుండా ఎలా పంపిస్తాం? పిన్నిపోయిన బాధని ఈవిడ మీద కోపంగా మార్చుకోకండి. ఇప్పుడు మహాలక్ష్మి అత్తయ్య లేదు అంటే నాకెందుకో నమ్మకం కుదరడం లేదత్తమ్మా. ఎందుకలా అనిపిస్తోంది సీత? మహాలక్ష్మి చనిపోయిందని మీ నాన్న ఆ సిఐ 3లో కూడా చెప్పారు కదా. ఈ టైంలో అనకూడదు కానీ పాపి చిరైవు అంటారు కదత్తమ్మా. ఎన్నో పాపాలు చేసిన మహాలక్ష్మి అత్తయ్య అంత ఈజీగా ఎలా చచ్చిపోతుంది?
ఎవరికి ఎప్పుడు ఎలా రాసి పెట్టుందో ఎవరు చెప్పగలరు సీత? నాకెందుకో ఇది దేవుడు రాసిన తలరాతలా అనిపించట్లేదత్తమ్మా. మహాలక్ష్మి అత్తయ్య రాసిన స్క్రిప్ట్లా ఉంది. నీ అనుమానం ఏంటి సీత? జరిగినవన్నీ ఒక్కొక్కటిగా ఆలోచిస్తుంటే డౌట్ వస్తుందత్తమ్మా.